హలో ఎవ్రీవన్. ఈరోజు మీకు ఉద్విగ్న ఫుడ్స్లో బీన్స్ పెసరపప్పు ఫ్రై ఎలా చేసుకోవాలో చూపిస్తాను. ఇది ఒక్కటి ఉంటే కూడా చాలు, అన్నంతో కలుపుకొని తినేయచ్చు, వేరే కూరలు అవసరం లేకుండా. అంత బాగుంటుంది, ఒకసారి ట్రై చేయండి. అందరూ పెసరపప్పు వేసుకొని చేసుకోరు ఎక్కువగా, ఒకసారి ట్రై చేయండి. అంతకుముందు ఉద్విగ్న ఫుడ్స్ని సబ్స్క్రైబ్ చేసి ఈ రెసిపీ టేస్ట్ చేసి కమెంట్స్ చేయండి. ఉద్విగ్న ఫుడ్స్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పుడు రెసిపీలోకి వెళ్దాము. దీనికి ముందుగా ఒక 1/2 కిలో బీన్స్ తీసుకోవాలి. తీసుకొని వాటిని ఇట్లా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. కొంచెం పెద్ద ముక్కలు కట్ చేసుకుంటారు మామూలు ఫ్రైకి అయితే, కానీ పెసరపప్పు వేసేటప్పుడు కొంచెం చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకుంటే మనకి పెసరపప్పు ముక్కలకి బాగా పడుతుంది. ఒక 1/2 కప్పు పెసరపప్పు తీసుకోవాలి. దీన్ని ముందుగా నానబెట్టి సపరేట్గా ఉడకబెట్టి పక్కకు పెట్టుకోవాలి. మరి పప్పుగా ఉండేటప్పుడే దించేసుకోండి. ఎక్కువ ఉడికిపోతే మెత్తగా అయిపోతుంది, మనకి పెద్దగా టేస్ట్ తెలియదు. 1/2 కేజీకి ఒక ఆనియన్ తీసుకున్నాను, 2 ఎండుమిరపకాయలు తీసుకున్నాను. మీరు కొంచెం కారం తినే పని అయితే కొంచెం ఎక్కువ కూడా తీసుకోవచ్చు. ఈ బీన్స్ని ఇట్లా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఒక గిన్నెలో వేసుకొని నీళ్లు పోసి బాగా ఉడికించుకోవాలి. వీలైతే కొంచెం ఉప్పు వేసుకోండి. నేను ఒకేసారి ఫ్రై చేసేటప్పుడు వేసుకున్నాను, ఉడికించేటప్పుడు వేసుకోలేదు. కొంతమంది ఉడికించేటప్పుడు కూడా లైట్గా ఉప్పు వేస్తారు, మళ్ళీ మర్చిపోయి మళ్ళీ అప్పుడు వేస్తాం కాబట్టి నేను ఉడికించేటప్పుడు ఉప్పు వేయడం లేదు. మీరు వేసుకొని దాన్ని గుర్తుపెట్టుకొని మళ్ళీ ఫ్రై చేసేటప్పుడు సాల్ట్ వేసుకోండి, లేదు అంటే ఒకేసారి అప్పుడే వేసుకోండి. ఇట్లా ఉడకపెట్టేసుకోవాలి ముందుగా బీన్స్ని. మనకు బీన్స్ ఫ్రై చాలా ఈజీ. ఇదిగోండి, ఇట్లా పెసరపప్పును కూడా 2 సార్లు కడిగేసి ఇందులోకి కొంచెం నీళ్లు పోసేసి 1 స్పూన్ పసుపు వేసి ఉడకపెట్టుకోవాలి. ఉడికించుకునేటప్పుడు మీరు కొంచెం పలుకుగా ఉండేటప్పుడే తీసేసేయాలి. కొంచెం మెత్తగా అయిపోయినా బీన్స్లోకి వేసేటప్పుడు బీన్స్ అంతా ముద్దగా అయిపోతుంది, అట్లా బాగుండదు. కాబట్టి కొంచెం ఇదిగోండి ఇట్లా పలుకుగా ఉండేటప్పుడే స్టవ్ ఆఫ్ చేసేసి మొత్తం డ్రైనర్లోకి డ్రైన్ చేసేసుకోవాలి. కొంచెం వాటర్ ఉన్నా మళ్ళీ బీన్స్ ముద్దగా అయిపోతుంది కాబట్టి డ్రైనర్లోకి తీసేసుకొని వాటర్ అంతా వంపేసి మళ్ళీ బీన్స్ ఫ్రైలోకి వేసుకోవాలి. బీన్స్ కూడా ఉడికిపోవచ్చింది. బీన్స్ ఫ్రై చాలా ఈజీగా అయిపోతుంది, కాకపోతే చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవడమే. బీన్స్ ఉడికిపోయిన తర్వాత ఇట్లా డ్రైనర్లో వేసి డ్రైన్ చేసేసుకోవాలి. ఒక బాండిల్ తీసుకొని దాంట్లోకి 2 గరిటెల ఆయిల్ వేసుకోవాలి. మట్టి బాండల్లో చేసుకుంటే టేస్ట్ వేరేలాగా ఉంటుంది కాబట్టి నేను మోస్ట్లీ మట్టి బాండల్లో ట్రై చేయడానికే చూస్తాను. నూనె వేడెక్కిన తర్వాత పోపు దినుసులన్నీ వేసేసుకోవాలి. ఆవాలు, జీలకర్ర ఇవన్నీ వేసేసుకొని అవి చిటపటలాడిన తర్వాత ఒక ఆనియన్ తీసుకున్నాం కదా, అది చిన్న చిన్న ముక్కలుగా చేసుకొని వీటిల్లో వేసుకొని వేపుకోవాలి. మట్టి బాండిల్లో చేయటం వలన ఫుడ్ టేస్ట్ వస్తుంది, కాకపోతే ఇందులో ఒకే డిసడ్వాంటేజ్, హీట్ ఎక్కడం లేట్ అవుతుంది. ఒకసారి హీట్ ఎక్కిన తర్వాత వంట తొందరగా అయిపోతుంది. మట్టి బాండిల్లోనే ఆ ఫుడ్ని అట్లే పెట్టేస్తే కొంచెం హీట్గా చాలాసేపు ఉంటుంది. ఒక ఆనియన్ వేసుకున్నాను. 1/2 కేజీ బీన్స్కి ఒక ఆనియన్, కొంచెం కరివేపాకు, 2 ఎండుమిరపకాయలు వేసుకోండి. మీకు కొంచెం కారం కావాలి అని అంటే కొంచెం ఎక్కువ వేసుకోండి ఎండుమిరపకాయలు. ఇవి బాగా వేపుకున్న తర్వాత మనం బీన్స్ ఫిల్టర్ చేసి పెట్టుకున్నాం కదా డ్రైనర్లో, ఆ బీన్స్ మొత్తం ఇందులోకి వేసేసేయాలి. ఆనియన్స్ కొంచెం ఎర్రగా వేగనివ్వండి. వేసే ముందు ఆనియన్స్ ఎర్రగా వేగిపోయినాయి నాకు, కాబట్టి నేను బీన్స్ డ్రైనర్లో నుంచి బాండిల్లోకి వేసేసుకుంటా అన్నాను. ఇది వేసేసి మొత్తం బాగా కలిపేసేయాలి. ఆనియన్స్, ఎండుమిరపకాయలు, కరివేపాకు మొత్తం బీన్స్కి పట్టేటట్టు కొద్దిసేపు ఒక 5 మినిట్స్ మొత్తం మగ్గనివ్వాలి, లేకపోతే బీన్స్ పచ్చివాసన వస్తుంది. ఇలా మగ్గనిచ్చేటప్పుడే ఒక 1.5 స్పూన్ పసుపు వేయాలి. పసుపు వీలైనంత వరకు అన్ని వంటల్లో వాడండి, ఎందుకంటే పసుపు యాంటీబయాటిక్ కాబట్టి. కొంతమంది పసుపు అన్ని వంటల్లో వాడటానికి ఇష్టపడరు, మోస్ట్లీ అన్నిట్లో వాడండి, మంచిది.
పసుపు వేసిన తర్వాత నేను సాల్ట్ ఉడకబెట్టేటప్పుడు వేయలేదు కాబట్టి ఇప్పుడు వేసుకుంటా అన్నాను. ఎందుకంటే మనకున్న హడావిడిలో మనం ఒకసారి వేసి మర్చిపోయి మళ్ళీ యాడ్ చేసామంటే ఎక్కువైపోతుంది. సాల్టు తక్కువైనా పర్లేదు కానీ మళ్ళీ యాడ్ చేసుకోవచ్చు. ఎక్కువైతే అస్సలు మనం ఆ ఫుడ్డే వేస్ట్ అయిపోతుంది. రామ్ చరణ్ డైలాగ్ లాగా ఉప్పు తక్కువైనా పర్లేదు షేర్ ఖాన్, ఎక్కువ కాకుండా చూసుకో అన్నట్టు ఉండాలి మన వంటలు. బీన్స్ కొంచెం మగ్గిన తర్వాత ఉడకబెట్టుకున్న పెసరపప్పు మొత్తం ఇందులో కలిపేసేయాలి. కలిపేసి స్టవ్ ఆపేసేసేయాలి. ఎందుకంటే ఇది మట్టి గిన్నె కాబట్టి హీట్ అట్లనే ఉంటుంది. మళ్ళీ ఎక్కువ పెసరపప్పు వేసిన తర్వాత ఎక్కువ సేపు ఉండకూడదు స్టవ్ మీద, మళ్ళీ మెత్తగా అయిపోతుంది. కాబట్టి ఇట్లా ఒకసారి కలిపేసి స్టవ్ ఆపేసేయాలా, సరిపోతుంది. ఏ వంటకైనా ఉప్పు, కారం, పులుపు కరెక్ట్‌గా ఉంటే సరిపోతుంది. లేకపోతే మన ఉప్పు ఎక్కువైందనుకోండి, మన ఇంట్లో ఉండే షేర్ ఖాన్‌లు అస్సలు తినరు. ఏంది ఇట్లా ఉప్పు ఎక్కువైపోయింది, ఏం బాలేదు అట్లా అంటారు. కొంచెం కూడా అడ్జస్ట్ చేసుకోరు. కాబట్టి షేర్ ఖాన్‌లకి ఎప్పుడు ఉప్పు తక్కువే పెట్టాలి. ఎక్కువ కాకుండా చూసుకోవాలి. మళ్ళీ ఈ పిల్ల షేర్ ఖాన్‌లు ఉంటారు కదా ఇంట్లో, ఆ పెద్ద షేర్ ఖాన్‌ని చూసి ఈ పిల్ల షేర్ ఖాన్‌లు కూడా వద్దనేస్తారు. అసలే పిల్లలు వెజిటబుల్స్ తినాలంటే ఏడుస్తారు. ఇంకొంచెం ఉప్పు ఎక్కువైతే వాళ్ళకి అదొక సాకులాగా దొరికిపోతుంది. కాబట్టి జాగ్రత్తగా వంటలు చేయండి. ఈ ఒక్క రెసిపీని ట్రై చేసి మీకు నచ్చితే బెల్ బటన్ ప్రెస్ చేయండి, కమెంట్ చేయండి. ఉద్విగ్న ఫుడ్స్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి.